ఏపీ నూతన అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారికి నమస్కరిస్తూ విన్నపముతో, అమ్మ నందమూరి తారక రామారావు గారంటే ఒక దైవ స్వరూపుడిగా, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక వెంకన్న బాబుగా, ఒక దేవుడి రూపం అంటే తెలుగు ప్రజలు ఆయన రూపంలో దేవుని చూస్తారమ్మా. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు. తెలుగు వారి గొంతు గల్లీ నుండి ఢిల్లీ దాకా వినిపించిన నాయకుడు కడుపున పుట్టిన మీరు భీమవరం మీ పార్టీ నూతన బిల్డింగ్ ఓపెనింగ్ సభలో ప్రత్యేక హోదా అధ్యయనం ముగిసింది, ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల కార్పొరేట్ శక్తులు, రాజకీయ నాయకులకు వాటాలు, పర్సంటేజీలు తప్ప నా ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన గారిపోతున్న కుల పెద్దలు, ఎస్సీ మైనార్టీ సోదరులకు, నా ఆంధ్రప్రదేశ్, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా మేనల్లుళ్ళు, నా మేనగోళ్ళు, ఆంధ్రప్రదేశ్ యువకులకు ఆనాడు ఈనాడు మా తలరాతలు మారలేదమ్మా. 2014లో అప్పటి ఎంపీగా రాజాధికారం అనుభవిస్తున్న మీరు చీకట్లో విడదీసిన రాష్ట్రానికి నిరసనలు తెలియజేయకుండా ఇప్పటి ప్రభుత్వంలో కూడా మీరు రాజాధికారం అనుభవిస్తూనే ఉన్నారమ్మా. కానీ ఆంధ్రప్రదేశ్లో నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా మేనల్లుళ్ళు, నా మేనగోళ్ళు, ఆంధ్రప్రదేశ్ యువకుల తరహాతులు మాత్రం ఇలాగే ఉన్నాయమ్మా. మీ ఢిల్లీ అధిష్టాన నాయకుల్ని మాట్లాడి ఈ ఎన్నికల్లోనైనా ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి మా అమరావతి రాజధానికి గురించి కూడా మాట ఇప్పించవలసిందిగా కోరుకుంటూ, ఈసారి నీళ్లు మట్టి కాకుండా రాజధానికి నిర్మాణానికి పూర్తి ప్యాకేజీ ప్రకటించాలని, ఇప్పించాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం.